ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 50 మందిని మోసం చేసి వారిని వివాహం చేసుకుందో మాయలేడి. ఆ మాయలేడి మాయలో ఒక డిఎస్పి, ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉండడం ఇక్కడ గమనార్హం. అసలు ఆ మాయలేడి ఎవరు, ఏ మాయ మాటలు చెప్పి ఆ 50 మందిని వివాహం చేసుకుంది, ఆవిడ ఎలా దొరికింది అనే దాని మీద మనం ఈరోజు విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు హాయ్ అండి. నమస్తే. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 50 మందిని మోసం చేసి మరీ వివాహం చేసుకుందో మాయలేడి. ఆ మోసం చేసిన వాళ్ళలో ఒక డిఎస్పి ఉన్నారు, ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. అసలు ఏంటి 50 మందిని ఆ మాయలేడి ఎలా మోసం చేయగలిగింది, ఎలా వారిని వివాహం చేసుకుంది, ఆవిడ ఎలా దొరికింది? సో వివరాల్లోకి వెళ్తే తమిళనాడు తిరుపూరు. సో ఇక్కడ మ్యాట్రిమోనల్ ఒక అబ్బాయికి పెళ్ళవట్ల 35 years వచ్చాయి. ఎందుకో పెళ్ళవట్ల అంటే అన్నీ బాగానే ఉన్నాయి, అంటే ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు, జాబ్ ఉంది. అంటే పాపం ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఉద్యోగం కొడితే కానీ పెళ్లి చేసుకోమన్నట్టుగా ఉంటున్నారు కదా చాలామంది. ఈ సివిల్స్ రాసే వాళ్ళు అయితే మరీ కరాఖండిగా ఉంటారు. 30-35 వస్తానే ఉంటాయి. ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, నేను ఎగ్జామ్ కొట్టాలి, తర్వాతే పెళ్లి చేసుకుంటా, లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి పెళ్లి చేసుకుంటా. కొంతమంది తల్లిదండ్రులు కూడా ఒరే నువ్వు ఉద్యోగం చేసుకుంటేనే పెళ్లి చేస్తావు అనేలాగా ఉంటాయి. అలా బాగా సెటిల్ అవుతారు, డబ్బులు బాగానే సంపాదిస్తారు, కానీ పెళ్ళిళ్ళు అవ్వ. ఒక ఏజ్ దాటిందంటే ఇక అంతే కదా. 35 వచ్చాయి, పెళ్ళి అవ్వట్లా. అయితే కొన్ని గుళ్ళు గోపురాలు తిరిగేసరికి ఏమైందంటే మ్యాట్రిమోనీలో కూడా ఫోటోలు వేసాడు. కొంతమంది సలహా కోసం మనకి నీకు రామకోటి ఇది తెలుసా, అలా లగ్నకోటి రాశాడు అబ్బాయి. లగ్నకోటి రాస్తే మొత్తానికి ఒక అమ్మాయితో సంబంధం కుదిరింది. 35 ఏజ్ కాబట్టి ఆమె కూడా 33-35 ఏజ్ అమ్మాయి దొరికింది. చక్కగా పెళ్లి జరిగిపోయింది. లగ్నకోటి రాసుకుని మంచి పెళ్లి చేసుకున్నారు. కాపురం సుజావుగా సాగుతుంది. 3 నెలలు అయింది. ఈ 3 నెలల టైంలో ఏం జరుగుతుందో చెప్తా. ఈ అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చి పర్స్ ఇక్కడ పెట్టి స్నానానికి వెళ్ళి వచ్చేవాడు. ఆ పర్సులో ఇప్పుడు 15,000 పెట్టాడు అనుకో, 5,000 పోయి 10,000 ఉండేవి. నెక్స్ట్ వాళ్ళ అమ్మ నగలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇల్లు అంటే అందరివి ఉంటాయి, నార్మల్ ఏం పెద్ద విషయం, కామన్గా మన ఇల్లు అన్నట్టే చూస్తాం. ఇప్పుడు నా భార్య అయినా నా తల్లి అయినా నేనైనా ఒకటే అన్నట్టే చూస్తాంగా. ఏదో కొన్న పెళ్లి నగల్లో ఉంగరమో ఒక తాడో బొంగరమో మాయమయ్యేది. ఏమైందో తెలియదు బేసికలీ. తర్వాత ఇలాగే కొన్ని అంటే ఇంట్లో అప్పుడప్పుడు డబ్బులు పోవడం, ఇంకేవో పోవడం, వాళ్ళ అమ్మకు సంబంధించిన ఖరీదైన పట్టు చీరలు పోవడం, ఇట్లాంటి కొన్ని పోతూ ఉంటే ఈయనకి ఏదో అనుమానం వచ్చింది మొత్తానికి. అంతకుముందు ఒకసారి ఏవో ల్యాండ్ కాగితాలు పెడితే అవి ఒకరోజు మాయమై మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైంది. నిన్న లేవు, ఈరోజు ఉంది అని అది బాగా గమనించాడు. అంటే ఒక 2 months పట్టించుకోలేదు, 3rd month అదే పనిగా పట్టించుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఆయనకు అవన్నీ తెలుస్తున్నాయి. అసలు ఏంటి ఇదంతా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆమె సామాన్లు ఎత్తకడం స్టార్ట్ చేస్తే ఆ ఉంగరము దొరికింది. కొంచెం డబ్బులు 500 నోట్లు అవి ఇట్లా మడిచి ఇంత డబ్బులు ఓ మూలకి దేని కిందో చీర కిందో దొరికాయి. పనిలో పనిగా ఈమె ఆధార్ కార్డు కూడా దొరికింది. ఈమెకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు దొరికితే ఈమెకు ఆల్రెడీ పెళ్ళయిందని, వైఫ్ ఆఫ్ సమ్ ఎవడో అని అందులో ఉంది. ఏంటిది ఇట్లా ఉంది అని చెప్పేసి ఈయన ఆమెను గట్టిగా నిలదీశాడు. అట్లా కాదు ఇట్లా కాదు ఇలా కాదు, నువ్వు ఎందుకు ఇలా చేసినా అలా చేసినా, నిజం చెప్పానంటే ఇదో నీకు నా సంగతి తెలియదు చెప్తున్నా, చంపేస్తా, ఏమనుకుంటున్నావు అన్నట్టుగా బెదిరించడం స్టార్ట్ చేసింది. ఇట్లా ఉందా నీ కథ అని చెప్పేసి ఇతను ఏం చేశాడు, పోలీసులను ఆశ్రయించాడు. ఏమండి నేను పెళ్లి చేసుకున్నాను, ఇలా జరిగింది, ఈమెను అడిగితే ఇలా అంటుంది, నాకు ఇలా దొరికింది, ఇది పరిస్థితి మొత్తం వివరించి చెప్పాడు. లేడీ కానిస్టేబుల్ ఉంటారు కదా, తమదైన పద్ధతిలో ఆమెను తీసుకెళ్ళి మంచిగా విచారిస్తే ఈయన కౌంట్ 39. 50 మందిని పెళ్లి చేసుకుందంట ఆమె. యాక్చువల్గా అట్లా అంటే అలా వాడుకలో చెప్పడం అంటే 50 మంది అంటే కొందరున్నారో చెప్పన. ఒక అమాయకమైన డిఎస్పి ఉన్నాడు, ఒక అమాయకమైన ఎస్ఐ ఉన్నాడు, పోలీస్ శాఖకు సంబంధించి 3-4 అమాయకులు ఉన్నారు, అమాయకులు. అండ్ నెక్స్ట్ కొంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే ఈమె గురించి మాట్లాడుకుంటే ఈవిడ నిత్య పెళ్లి కూతురు. ఇది మనము జంబలకడి పంప సినిమాలో చూసాం. నిత్య పెళ్లి కూతురు పెళ్లి చేసుకొని మొగుడిని తెచ్చి అమ్మేస్తుంది తూటాలు రానికి. అది సినిమా ఏదో సరదాగా గడిచిపోయింది. ఇక్కడ ఈమె మొగుళ్ళు నమ్మట్లా దోచుకుంటుంది. మ్యాట్రిమోనీలో ఫోటోలు వేయడం, లేకపోతే తెలిసిన వాటిలో మ్యారేజ్ బ్రోకర్లకి ఇవ్వడం, పెళ్లి చేసుకొని 3 నెలలు 4 నెలలు వాడితో సంసారం చేయడం, ఉన్నవన్నీ ఊడ్చుకొని వెళ్ళిపోవడం అక్కడి నుంచి. మళ్ళీ అలా
అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇవాళ రేపు రెండో పెళ్ళికి మూడో పెళ్ళికే చాలామంది దొరికిపోతున్నారు ఈజీగా. మరి ఈమె 40 మందిని మోసం చేసినా దొరకలా, డిఎస్పీని మోసం చేసినా దొరకలా, ఎస్ఐని సిఐని మోసం చేసినా దొరకలా. అలా ఎలా ఇన్ని రోజులు పట్టుబడకుండా ఉందో తెలియాలి. మరి అంత టాలెంటెడ్. మేబీ పరువు పోద్దని వాళ్ళు ఊరుకున్నారో, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవలు 4 రోజులు ఎంజాయ్ చేసాం కదా పోనీ అనుకున్నారేమో, లేదా పోనీ ఈమెమైనా వాళ్ళతో సంసారం చేసేటప్పుడు వీడియోలు తీసి ఏమైనా బ్లాక్మెయిల్ చేసిందా అది తెలియదు. అది బ్లాక్మెయిల్ చేసే ఆస్కారం అయితే లేదు. ఎందుకంటే అందరికి తెలిసి పెళ్ళి అయింది కదా అక్కడ. పెళ్ళి కాకుండా ఇల్లీగల్ ఎఫైర్ అయితే బ్లాక్మెయిల్ చేయొచ్చు, వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తాను. పెళ్ళి అయినప్పుడు అవేం కుదరవు. వాళ్ళు కూడా విడాకులు తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళతో బాగానే ఉంటున్నారు. చాలామందికి విడాకులు ఇవ్వలేదు ఈవిడ. వాళ్ళకి పోయిందిలే, దరిద్రం పోయింది అనుకొని వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే ఈవిడ వ్యవహారం ఇది. మంచిగా పెళ్లి చేసుకోవడం అంటే వీళ్ళ టార్గెట్ కూడా 35 ఇయర్స్ అబ్బాయిలే. ఈ 35-40 ఇయర్స్ వాళ్ళు ఏంటంటే పెళ్లి కోసం వేచి చూసి ఒక పెళ్ళని దొరకగానే సర్వస్వం అర్పించేస్తారు. కొంచెం ప్రేమ చూపించగానే, జీవితంలో చూడలేదు కదా అంత ప్రేమని 35 ఏళ్ళ వరకు. ఈవిడ కురిపించగానే లొంగిపోవడం. మీ అమ్మని బాగా చూసుకుంటా, మీ నాన్నని బాగా చూసుకుంటా, అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా అని చెప్పేసి రవ్వల నెక్లెస్లు వడ్డానాలు అన్నీ తీసి దాచేది. మరి ఎవరికి ఇస్తుండో తెలియలా. ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది. అంటే ఇంట్లో అయితే కొంచెం దాచింది. మరి ఇప్పుడు ఇంత దోచుకున్నప్పుడు అనుభవించిన మనిషి ఎక్కడో దగ్గర దాచాలి కదా. నా అడ్రస్ కూడా నీ ఇల్లే, మరి ఎక్కడ దాచాలి? సో ఈవిడ వెనకాల ఇంకెవరు ఉన్నారు, వీళ్ళ ముఠా ఏమన్నా ఉందా, వీళ్ళ పేరెంట్స్కి ఏమన్నా ఇస్తుందా, ఇలాంటి విచారణ ప్రజెంట్ జరుగుతుంది. మోస్ట్లీ ఆ 40 మంది డేటా కూడా తీసి ఇప్పటివరకు ఎంతెంత ఈమె దోచుకుంది అవన్నీ రికవరీ చేసే ఇదిలో ఉన్నారు. అండ్ ఈమె బంగారం తీసుకొని రెగ్యులర్గా ఎవరికి అమ్ముతుంది వాడిని పట్టుకుంటే మళ్ళీ బంగారం అంతా రికవర్ అవుతుంది. ఇప్పుడు ఈ 50 మంది దగ్గర ఎంత మొత్తంలో దోచేసి ఉండొచ్చు ఈ మాయలేడి? అయ్యో ఇప్పుడు మన ఇతని దగ్గర ఈ తిరుపూర్ కేసు ఈ 3 months దగ్గరే ఒక 2 కోట్ల వరకు దొబ్బేసింది. మరి ఇప్పుడు డిఎస్పీలు ఎస్ఐలు అంటే కొంచెం ఎక్కువే ఉంటాయి నన్ను అడిగితే. పైగా వాళ్ళు ఎక్కడ లేనివని ఇంట్లోనే దాచుకుంటారు. ఇంకా చెప్పాలంటే భార్యల చేతిలోనే పెడతారు జాగ్రత్త అని. 50 మంది ఒక మాయలేడి చేతిలో మోసపోయారంటే అంత అందంగా ఉంటుందా? ఇప్పుడు 50 మంది మోసపోయారు అంటే 50 ఏళ్ళు వచ్చినా మన శిల్పా శెట్టే 60 ఏళ్ళు వచ్చినా మన మాధురి దీక్షితే 50 ఏళ్ళు వచ్చినా మన ఐశ్వర్రాయే మొన్న మనం హీరామండిలో చూసినటువంటి మన మనీషా కొయిరాలే అంతే. 50 ఏళ్ళు వచ్చినా మన హీరోయిన్లు అలాగే ఉన్నారు. ఈ అందగత్తె మాత్రం ఆవిడ 20 ఏళ్ళు వచ్చినప్పటి నుంచో 30 ఏళ్ళు నాకు తెలియదు కానీ అనకూడదు ఇప్పుడు ఆవిడని బాడీ షేవింగ్ చేయడం ఎందుకులే కానీ తను మాత్రం అంత అందంగా అయితే ఏం ఉండదు. అంటే వీళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. ఈ వయసులో పెళ్లి చేసుకోవాలంటే వీళ్ళు తప్ప ఇంకెవరు దొరకరు నీకు అని వాళ్ళు చెప్పడం. ఇప్పుడు ఎవరైతే పెళ్ళిళ్ళు చేస్తారో నువ్వు మరీ ఆశపడకు బాబు, నీకు పెళ్ళవడమే గొప్ప, అలాంటిది మళ్ళీ నువ్వు దాంట్లో అది కావాలి ఇది కావాలంటే కుదరదు అని చెప్పేసి అంటగట్టడం ఇలా జరిగింది. అండ్ మోస్ట్లీ అనకూడదు కానీ తమిళనాడు వాళ్ళకి కొంచెం రంగు తక్కువ ఉన్న వాళ్ళంటేనే ఇష్టం. ఈమె కూడా అంత రంగే ఉండదు, ఇష్టపడి అయితే చేసుకున్నారు మొత్తానికైతే. 50 మందిని ఎలా ఏమార్చింది అనేది కదా కొంచెం పాయింట్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉండా అని అడుగుతారు, అది వేరే విషయం. తమిళనాడు సైడ్ అట్లా కాదు, కొంచెం రంగు చావన ఛాయ్ ఉంటేనే వాళ్ళు ఇష్టపడతారు. సో జరిగిపోయింది మొత్తానికి అయితే. ఈవిడ కూడా యథేచ్ఛగా మోసాలు చేసింది. నన్ను అడిగితే ఇప్పుడు 50 మంది లాంటిలో కనీసం వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఉంటారుగా ఎవడో ఒకడు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉందా? పోలీసుల అదుపులోనే ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ డేటా తీసుకొని ఈమెని విచారిస్తుంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అండ్ ఇప్పుడు తను ఎంత లూటీ చేసింది, ఆ బంగారం ఎవరికి అమ్మింది, తన వెనకాల ముఠా ఎవరున్నారు, ఎంతమందిని పోషిస్తుంది అంటే ఆమె చెప్తుంది ఏ చంపేస్తా